హాయ్ అండి. నమస్తే. అంజు తెలుగు అమ్మాయి వ్లాగ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఇంకేంటి విశేషాలు? భోగి పండుగ ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారో, పిండి వంటలు ఏం చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి భోగి రోజున నేను వాకిట్లో వేసిన ముగ్గులు, భోగి రోజున ఎలా గడిచింది, మళ్ళీ తెల్లారి సంక్రాంతి రోజున నేను వేసిన ముగ్గులు ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నేను వాకిట్లో నీళ్ళు అనేవి చల్లి ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. ముగ్గు అయితే వేసేసాను. ఇది తెల్లారి ప్రొద్దున్నే. నేను ప్రొద్దున్నే 5:30కి నిద్ర లేచాను. చూసారా ముగ్గు అనేది ఎలా వేశానో? నాకు ఎవరు తోడు లేరు. ఇంకా నేను ఒక్కదాన్నే ముగ్గులను వేసుకోవాలి. ఈ పనే దాదాపు నాకు 6:30 వరకు వాకిట్లోనే సరిపోతుంది. ఉదయం 5:30కు లేస్తేనే. ముగ్గుకి రంగులను నింపడం అయితే అయిపోయింది. పక్కన చిన్న చిన్న ముగ్గులను అయితే వేసేసాను. ఇంకా ముగ్గుల పని అయితే అయిపోయింది. మన పెద్దవాళ్ళు అయితే వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. ఇదిగో అండి, పూర్తిగా రంగులు వేశాక మన వాకిట్లో ముగ్గు అనేది ఇలా ఉంది. చాలా బాగుంది కదా. ఇక్కడ అయితే ఫ్లవర్స్ ముగ్గు వేశాను. నా ముగ్గు మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ముగ్గు అనేది వేశాక కొంచెం పసుపు కుంకుమ వేసేసి పువ్వులు పెట్టేసి ఇంకా గొబ్బెమ్మలు పెట్టేశాను. నా ముగ్గు మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఇప్పుడు నలుగు స్నానాలన్నమాట. ఫస్ట్ పిల్లలకి పెట్టేసిన తర్వాత మేమందరం పెట్టుకుందామని. మెయిన్ వచ్చేసి శనగపిండి, తర్వాత పసుపు, తర్వాత నువ్వుల నూనె అండ్ శనగపిండికి వాటర్ని కలుపుతాము. కొంతమంది పెరుగుతో మిక్స్ చేసుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. కొంతమంది అయితే బియ్యం పిండిని కూడా కలుపుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కలుపుకుంటారు. మేము ఈ విధంగా కలుపుకుంటాము. నలుగు పెట్టుకోవడం వల్ల ఏంటంటే టాన్ అంతా పోతుంది. భోగి రోజు నలుగు పెట్టుకుంటే బాడీలో ఫేస్లో వచ్చే ఆ గ్లో వేరు. ఇక్కడ వచ్చేసి నేను శుభ్రంగా మా చిన్నోనికి నువ్వుల నూనె రాసేసి నలుగు పెట్టేశాను. మా చిన్నోడు బాడీ అంతా మంచిగానే పెట్టుకున్నాడు. కానీ ఫేస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏడుపు వచ్చేసింది. మీరే చూడండి, చక్కగా ఎంజాయ్ చేశాడు ఫేస్ తప్ప. బాడీ అంతా మాత్రం బాగానే నలుగు పెట్టుకున్నాడు. నలుగు అనేది కంప్లీట్ అయ్యాక స్నానం అనేది చేపించడానికి వేడి నీళ్ళు పెట్టాము. నలుగు అనేది కంప్లీట్ అయ్యాక వేడి నీళ్ళతో స్నానం చేపిస్తున్నాను. బాడీ మొత్తం నువ్వుల నూనె అనేది రాసాం కదా. నూనె సమర్ పోవడానికి ఇక్కడ నేను సబ్బును రాస్తున్నాను. స్నానం అనేది కంప్లీట్ అయిపోయింది. చెప్పు హ్యాపీ భోగి అని అందరికీ భోగి శుభాకాంక్షలు. మంచి చెప్పు హ్యాపీ భోగి. ఆ తర్వాత ఇప్పుడు భోగి సంబరాలు స్టార్ట్ అవుతాయి. నిన్న నేను భోగి ముందు రోజు ప్రిపరేషన్ వ్లాగ్ పెట్టాను కదా. మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చాను. వీటిని ఒక గిన్నెలో వేసాము. భోగి పళ్ళు వేయడానికి ముందుగా చెరుకు ముక్కలు, భోగి పళ్ళు, ఫ్లవర్స్ అండ్ అక్షింతలు, అండ్ వచ్చేసి చిల్లర నాణాలు. ఇవే కదా, ఇంకా ఏమైనా కావాలనుకుంటే కలుపుకుంటారు. నాకు తెలిసిన ఐటమ్స్ మ్యాక్సిమం ఇవే ఉంటాయి. మొదటగా భోగి పళ్ళు అనేవి తల్లిదండ్రులు వేయాలట. ముందు తల్లిదండ్రులు వేసిన తర్వాత ఎవరైనా కూడా వేయాలి. ఇక్కడ నేను మొదటగా వేశాక మా హస్బెండ్ వేశారు. ముందు మనం దిష్టి తీసేసి భోగి పళ్ళు తలపై వేశాము. మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా అందరూ భోగి పళ్ళు అనేవి పోసే ఉంటారు. భోగి అంటేనే చిన్న పిల్లలకు భోగి పళ్ళు వేస్తారు. అందరి ఇంట్లలో చిన్న పిల్లలకి ఈరోజు ముస్తాబు చేసి భోగి పళ్ళు వేస్తారు. ఎవరైనా ఇంటికి ముత్తైదువులని తాంబూలాలను ఇవ్వడానికి పిలుస్తారు కదా. ఎవ్వరు లేరు. అందరూ పండుగకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా. అందుకే చిన్న పిల్లలు కూడా ఎవరు లేరు. ఓన్లీ నేను మా హస్బెండ్ మాత్రమే భోగి పళ్ళు అనేవి మా చిన్న బాబుకి పోసాము.
ఇక్కడ భోగి పళ్ళు అనేవి మా హస్బెండ్ కూడా పోస్తున్నాడు. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ చూపిస్తాను. లంచ్ వచ్చేసి సింపుల్ లంచ్. ఈరోజు భోగి స్పెషల్ మా ఇంట్లో పప్పు అండ్ రైస్ అన్నమాట. మేము భోగి రోజు నాన్ వెజ్ ఏమీ వండుకోలేదు, వెజ్ రెసిపీ. కానీ మేము మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం మేము సూపర్గా ఎంజాయ్ చేశాం. అందరం కూడా చక్కగా టీవీ చూడడం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం, బయటికి వెళ్ళడం. మేము మూవీకి అయితే వచ్చాము. ఏ మూవీ అంటే గుంటూరు కారం. ఫస్ట్ షోకి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేము ముగ్గురమే వచ్చాము. నేను, మా వారు, మా చిన్నోడు హ్యాపీగా గుంటూరు కారం మూవీకి అయితే వచ్చేసాం. ఇది అనేది జగిత్యాలలోని శ్రీరామ థియేటర్. ఇక మేమైతే ఇంటర్వెల్లో ఆనియన్ సమోసా, తర్వాత పాప్కార్న్, తర్వాత కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. మా చిన్న బాబు అయితే వీటి కోసం ఇంటర్వెల్ కోసం వెయిట్ చేస్తారు. మేము లంచ్ చేసేసి వచ్చేసాం కాబట్టి జస్ట్ టైంపాస్గా పాప్కార్న్ తీసుకున్నాము. మూవీ అయితే చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ కానీ, రమ్యకృష్ణ యాక్టింగ్ కానీ బాగా నచ్చింది. మూవీ అయితే సూపర్గా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. మాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తానికి ఈ మూవీని అయితే ఎంజాయ్ చేశాం. మీరు కూడా ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అంజు తెలుగు అమ్మాయి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి. హ్యాపీగా మీరు నా వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ మన సంక్రాంతి కనుమ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అందుకనే ప్లీజ్ లైక్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ను తీయడానికి ప్రయత్నిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.